హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 ఫలితాలు అయితే ఆర్ఆర్బి రిలీజ్ చేసింది. ఎన్టీపీసీ 2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 ఫలితాలు అయితే ఆర్ఆర్బి రిలీజ్ చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ని అయితే వెబ్సైట్లో ఉంచారు. ఏంటి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 కట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు వెబ్సైట్లో ఉంచారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అక్టోబర్ 3వ వారంలో సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్ష అనేది ఉంటుంది. సో ఈ CBT1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT2 అనేది రాయడానికి అర్హులు అవుతారు. అయితే ఈ CBT2 ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేయండి అఫీషియల్గా. ఆర్ఆర్బి ఏంటంటే మొత్తం వివిధ జోన్లో 11,558 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలుసు కదా. అక్టోబర్ 13న డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 13 నుంచి CBT2 పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది. కాబట్టి ఎగ్జామ్స్కి ఒక 4 days ముందే మీరు www.rrbapply.gov.in మీరు మీ కాల్ లెటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, సీనియర్ క్లర్కు, టైపిస్టు ఈ పోస్టులను అయితే భర్తీ చేయనుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. దాని తర్వాత ఇంకొకటి, చాలామంది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అని ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయితే డేట్ రిలీజ్ చేసింది. 32,438 గ్రూప్ డి ఆర్ఆర్బి పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. చాలామంది అప్లై చేసుకున్నారు. దానికి ఎగ్జామ్స్ నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా నిర్వహించినట్లు ఆర్ఆర్బి అఫీషియల్గా ప్రకటనలు చెప్పింది. సో ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షలకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సెంటరు, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే వీటికి అప్లై చేశారో వాళ్ళ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికార వెబ్సైట్ని ఫాలో కావాలని సూచిస్తున్నారు. సో కాబట్టి గమనించండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 32,438 పోస్టులకు అప్లై చేసిన వారు నవంబర్ 17 నుంచి అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి సిద్ధపడండి. దాని తర్వాత ఆర్ఆర్బిలో ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులు. దీనికి దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది. దీని క్వాలిఫికేషన్ డిగ్రీ. అక్టోబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 20 నుంచి 33. తర్వాత SC ST OBC ఫిమేలు PhD వాళ్ళకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో దీనికి ఫీజు 500. SC ST మహిళలకు, దివ్యాంగులకు అయితే 250. దీనికి ఏంటంటే CBT టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ వీటి ద్వారా ఎంపిక చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే అప్లై చేసుకోండి.